I felt for you. Oh, Hi, welcome back to our channel Insane Mom. Where is Insu? Insu నిద్రపోతున్నాడు అనమాట. ఎందుకు అడగండి. ఈ సమ్మర్ చాలా అలసిపోయాడు. చాలా యాక్టివిటీస్ జరిగాయి ఈసారి సమ్మర్లో. స్కూబా డైవింగ్, ఫిషింగ్, బేర్ రెస్లింగ్. మై గాడ్, ఎంత బిజీ ఉన్నాడంటే నా కొడుకు. ఇప్పుడైతే ఫుల్ ఆన్ టైర్డ్ అయిపోయి నిద్రపోతున్నాడు. మీరు కూడా ముందు చూస్తారులేండి ఏమేమి పెద్ద యాక్టివిటీస్లో ఉన్నాడో మా వాడు. సరే, చాలా రోజుల తర్వాత కదా. ఓకే, ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఎంత హెక్టిక్ అనిపించిందంటే అందరు నవ్వుతున్నారు అనుకోండి. పిల్లలకు ఒక ఎల్కేజీ పిల్లడికి ఎందుకు అంత కష్టపడుతున్నాం చదువు చెప్పటం అని. అంటే స్కూల్ ఫేస్ కూడా చూడండి బాబుకి. ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తున్నామంట. యూ హ్యావ్ టు లైక్ అప్లాడర్స్ అంటున్నాయి. ఇట్స్ రియలీ టఫ్. వాళ్ళు కూర్చోరు, వాళ్ళు వినరు మాట, వాళ్ళకి అర్థం కావడంలే చెప్పేది. సతాయిస్తాడు మా వాడు చాలా. పాపం బాగా కొట్టించుకున్నాడు నాతో. పడతాంటే అప్పుడప్పుడు దెబ్బలు. వినకపోతే పడతాయి కదండి. సరేలేండి. సో ఈరోజు నేను మీతో ఇన్స్టెంట్ రవా స్వీట్ షేర్ చేసుకుంటున్నాను. నా ఫేవరెట్. ఎవ్రీ టైం ఒకసారి షుగర్ క్రేవింగ్ వచ్చిందంటే, స్టార్ట్ అయిందంటే సార్ గో టు ద స్వీట్స్, విచ్ ఈస్ దట్ ఇన్స్టెంట్ రవాకి స్వీట్. ఎందుకంటే తొందరగా అయిపోతుంది, ఫటాఫట్ తినేయచ్చు. అండ్ ఇంకోటి బెండకాయ మటన్, అది కూడా బాగుంది, చాలా బాగుంటుంది. మీరు వెజిటేబుల్లో మటన్ ప్రిఫర్ చేయగలిగితే ఓకే, చాలా బాగుండేది. ట్రై చేయండి తయారు చేసి. అండ్ మీ కమెంట్స్ ద్వారా నాకు షేర్ చేసుకొని ఎలా వచ్చిందో రెసిపీ. ఓకేనా? అంతే. ఇంకా వీడియోలో చూడండి మీరు ఏమేమి వేస్తున్నాయి. కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టవ్ వెలిగించుకొని తాసి పెట్టుకొని దీని లోపలికి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాని లోపల హాఫ్ ఎ కప్ బొంబాయి రవ్వని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు నీళ్ళ బదులు పాలను యూజ్ చేయొచ్చు. అండ్ వీటిలో మధ్యలో మీరు డ్రై ఫ్రూట్స్ కావాలంటే అది కూడా నెయ్యిలో రోస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు. లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఫామ్ చేసుకొని దీనిలో మిక్స్ చేసి కూడా పెట్టచ్చు పిల్లలకి. అది ఇంకా మంచిగా ఉంటుంది. నా దగ్గర లేదు, నేను దీంతోనే సరిపెడతాను. నేను తొందరగా చేసుకోవడానికి ట్రై చేస్తాను కాబట్టి నేను ఇలా చేసుకుంటుంటాను. ఒకసారి రవ్వ అంతా ఫ్రై అయిపోయాక దీని లోపలికి 1/4 కప్ షుగర్ యాడ్ చేసుకొని వెంటనే 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీని లోపలే ఇప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయి లాస్ట్లో కలుపుకున్నాను, మీరు ఇప్పుడే కలిపేసుకోండి. అండ్ ఇది ఒకసారి ఫుల్ డ్రై అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి. దాని తర్వాత మనం ఏ మోడ్లో అయితే వేద్దాం అనుకుంటున్నామో క్యూబ్స్గా కట్ చేయడానికి ఆ మోడ్ని గ్రీజ్ చేసుకోవాలన్నమాట. నెయ్యితో లేదా నూనెతో గ్రీజ్ చేసుకొని దాని లోపల మనం ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక వాటిని క్యూబ్స్లో కట్ చేయాలి.
అంతే ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని సర్వ్ చేసేయచ్చు. గోరువెచ్చని ఇన్స్టెంట్ రవా స్వీట్ రెడీ. చూసారా, అప్పుడే ఒకటి మాయమైపోతుంది చూడండి. నెక్స్ట్ సర్వింగ్ కూడా రెడీ అయిపోయినా నేను. నాకు చాలా ఇష్టం అనమాట స్వీట్స్. సో ఇన్స్టెంట్ స్వీట్ ఇది. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు చేసేసుకోవడమే. ఒక రకంగా క్రేవింగ్స్ అంటారు నాది, షుగర్ క్రేవింగ్స్. How is it? How is it? Take a bite, take a bite. How is it? Good. Is it just good? Sweet. You don't like sweets? I love sweets. But you don't like this one? I love it. Is it hot? Yeah. That's why you can't eat it? Yeah, why not? And now it's cold. Take small like this. Woof, woof. Blow on it. Now tell me, how is it? Good. You love it? Are you busy watching TV? Yeah. Bad so. I'm going to ఇప్పుడు మనం మరొక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, మటన్, అల్లం తెల్లపాయ పేస్టు, కొత్తిమీర, ఒక టమాటో, పెరుగు, కారం, కొరియాండర్ పౌడర్, పసుపు, గరం మసాలా, చెక్క లేదు, చెక్క బదులు చెక్క పౌడర్ తీసుకున్నాను. లవంగా, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాని లోపల ఆయిల్ వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని మనము బెండకాయలు ఏవైతే చాప్ చేసి పెట్టుకున్నామో వాటిని కొంచెము ఫ్రై చేసుకోవాలి. దాని లోపల ఉన్న గమ్మీ స్టిక్కినెస్ వెళ్ళిపోయేంత వరకు. బెండకాయలు ఫ్రై అయిపోయాక వాటిని తీసేసుకోవాలి వేరే గిన్నెలో. ఇప్పుడు దీని లోపలికి లవంగా, ఇలాచీలు యాడ్ చేసుకొని దాని లోపల మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చిటికెడు ఉప్పు యాడ్ చేస్తున్నాను తొందరగా ప్రాసెస్ అవ్వడానికి. ఒకసారి ఉల్లిపాయలు ఈ స్టేజ్కి వచ్చేసాక దీని లోపల అల్లం తెల్లపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఒకసారి పచ్చివాసన అంతా పోయాక దీని లోపల మనం మసాలాలన్నీ వేసుకొని కలుపుకొని వెంటనే మటన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చెక్క పౌడర్ వేసుకుంటున్నాను. మీకు చెక్క ఉంటే మీరు పోపు వేసేటప్పుడే మనము హోల్ గరం మసాలాలు ఎప్పుడు ఫ్రై చేసుకున్నానో అప్పుడే చెక్క వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కూరకు సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దీనిలోకి ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఒకసారి కూరని మసాలాని అన్నీ మిక్స్ చేసేసుకోవాలి బాగా. దాని తర్వాత మనం దీని లోపలికి 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు స్టిర్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఒక బాయిల్ వచ్చాక వదిలేయచ్చు, మధ్య మధ్యలో చెక్ చేస్తూ. ఇప్పుడు దీనికి కావాల్సినంత నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి 5 to 6 విజిల్స్ పెట్టేసి ఆఫ్ చేసేసుకోండి. కుక్కర్ ప్రెషర్ వెళ్ళిపోయేంత వరకు వదిలేసేయండి. తర్వాత ఓపెన్ చేసి మిగిలిన ప్రాసెస్ చేద్దాం.
ఇప్పుడు దీని లోపలికి నేను స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఫ్రై చేసిన బెండకాయలు వేసేసుకొని కలుపుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ అట్లు 5 to 10 మినిట్స్ దమ్ సిమ్లో పెట్టి కొంచెం సేపు కుక్ చేయనిద్దాం. కన్సిస్టెన్సీని బట్టి దీని లోపల కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాయిల్కి వదిలేసేసి ఒకసారి ఇది కుక్ అయిపోయాక వేడి వేడి బెండకాయ మటన్ రెడీ. No Benny. So tell me how it is. Chapati one. Tell me how is it. My coffee. Tell me how is it. My coffee. Good job. Good. Yummy. Thank you. Thanks for watching. See you in my next video. Bye. Stay a minute, another minute. Hold on a second, I love this moment.